క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏఎన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 2 - 1 2 1 3 - 4 అండి. అంటే 2/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ 3/2 అంటే 3 rows 2 columns అండి. అండ్ వెరిఫై దట్ ఏబి ఓల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని చూపించమంటున్నాడు. అంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలండి. వచ్చిన దానికి ట్రాన్స్పోజ్ చేయాలి. అలాగే బి ట్రాన్స్పోజ్ అలాగే ఏ ట్రాన్స్పోజ్ కూడా చేయాలి. ఇప్పుడు మామూలుగా అయితే గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 2 అండి. అలాగే 1 3 - 4. బి అంటే ఇక్కడ 1 - 2 - 3 0 5 4 అండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇక్కడ ఏబి ఎగ్జిస్ట్ అవుతుందో లేదో ఒకసారి చూడాలండి. ఇక్కడ ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు బిలో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 3 అయితే ఇక్కడ 3 కాబట్టి ఏబి ఎగ్జిస్ట్ అవుతుందండి. అంటే మనం మల్టిప్లై చేస్తాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు అంటే 2 - 1 2 1 3 - 4. ఇక్కడ మనం బి రాద్దామండి. ఇక్కడ 1 - 2 - 3 0 5 4. అంటే పక్కనే రాస్తే మనం మల్టిప్లై చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అంటే ఈ రో ఈ కాలమ్ చేయాలండి. అంటే ఇక్కడ 2 × 1 2 అండి. అలాగే ప్లస్ -1 × -3 3 అండి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది అంటే ప్లస్ అవుద్ది. ప్లస్ 2 × 5 10 అవుతుంది. అలాగే ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రో సెకండ్ కాలం అండి. 2 × -2 -4 -1 × 0 0 అండి. అలాగే 2 × 4 8 అవుతుంది. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం అండి. 1 × 1 1 ప్లస్ 3 × -3 -9. అలాగే -4 × 5 -20 అండి. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం అండి. అలాగే సెకండ్ రో సెకండ్ కాలం అండి. 1 × -2 అలాగే 0 ఇక్కడ -16 అండి. ఇది మనకి ఇక్కడ 2 + 3 5 అండి. ప్లస్ 10 15 ఇక్కడ +8 -4 4. ఇక్కడ -29 + 1 -28 అండి. ఇక్కడ -18. మామూలుగా అయితే ఏబి ఓల్ ట్రాన్స్పోజ్ అంటే మనం రోస్ అలా కాలమ్స్గా మారుతాయి కాబట్టి 15 4 -28 -18 అండి. ఇది ఏబి ఓల్ ట్రాన్స్పోజు. మామూలుగా అయితే మనకి ఏబి ఓల్ ట్రాన్స్పోజ్ చేసాం. ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేద్దామండి. అంటే బి ట్రాన్స్పోజ్ అంటే మనకి ఈ రో వల్ల కాలంగా మారుతుంది. అంటే 1 - 2 అలాగే ఇక్కడ -3 0 అలాగే 5 4 అండి బి ట్రాన్స్పోజ్ అంటే. అలాగే ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇది మనకి రో వల్ల కాలంగా మారుతుంది కాబట్టి 2 - 1 2 అండి. అలాగే 1 3 -4 ఇది ఏ ట్రాన్స్పోజ్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలండి. అంటే 1 - 3 5 -2 0 4 ఇక్కడ 2 1 -3 -1 3 2 -4 అండి. ఇప్పుడు మనం ఈ రో ఈ కాలంతో మల్టిప్లై చేద్దాం. అంటే 1 × 2 2 అవుతుందండి. అలాగే -3 × -1 ఏమవుతుందంటే 3 అవుతుంది. అలాగే ఇక్కడ 5 × 2 ఏమవుతుందంటే 10 అవుతుందండి. అలాగే ఈ రో సెకండ్ కాలము 1 × 1 1 అంటే -9 ఇక్కడ -20 అండి. అలాగే ఇక్కడ -2 × 2 -4 ఇక్కడ 0 × -1 0 అండి. 4 × 2 8 అలాగే ఇక్కడ -2 0
ఇక్కడ -16 అండి. అంటే మనకి యాడ్ చేస్తే ఇది 15, అలాగే -28, ఇక్కడ 4 -18 అండి. ఇది మనకి ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అంటే మనకి ఏబీ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాస్తామంటే ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్. 5th క్వశ్చన్ అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 - 2 -1 2 5 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -2 -1 4 2 -1 0 ఇచ్చాడండి. అలాగే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఏబీ ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అండ్ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు మామూలుగా అయితే ఫస్ట్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 - 2 -1 2 అండి, 5 3 అండి. దీనికి ట్రాన్స్పోజ్ రాద్దామండి. ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ ఈ రో వల్ల కాలమ్గా మారుతుందండి. అంటే -1 2 5 3 అండి. ఇది ఏ ట్రాన్స్పోజు. ఇప్పుడు మనకి బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ బి అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్లో బి అంటే -2 -1, ఇక్కడ 4 2 -1 0 అండి. ఇది బి. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఆల్రెడీ మనకి 7 -1 5 -2 2 3 అండి. ఇప్పుడు మనకి ఇది బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఇది 3/2 మ్యాట్రిక్స్ అండి. ఇది 2/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ కాలమ్స్ ఈక్వల్ టు రోస్కి ఈక్వల్ అయింది కాబట్టి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దామండి. అంటే ఈ రో ఈ కాలము అంటే -14, ఇక్కడ +2 అండి. అలాగే ఈ రో సెకండ్ కాలం అండి. అంటే మనకి ఇక్కడ 2 వస్తుంది. అలాగే 1 × -2 అవుతుంది. అలాగే ఈ రో థర్డ్ కాలం అండి. అంటే -10, ఇక్కడ -3 అండి. ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం అండి. అంటే 28, ఇక్కడ -4 అండి. ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం అండి. అంటే -4 +4 అండి. ఇక్కడ సెకండ్ రో థర్డ్ కాలం అండి. ఇక్కడ 20 + 6 అండి. ఇక్కడ మనకి థర్డ్ రో ఫస్ట్ కాలం అండి. అంటే -7 + 0. ఇక్కడ థర్డ్ రో సెకండ్ కాలం అంటే 1, ఇక్కడ 0 అండి. ఇక్కడ థర్డ్ రో థర్డ్ కాలం అండి. అంటే -5 0 అండి. ఇప్పుడు మనకి వచ్చే మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే ఇక్కడ -12, ఇక్కడ 0, ఇక్కడ -13, ఇక్కడ 24, ఇక్కడ 0 అండి. ఇక్కడ 26, ఇక్కడ -7, ఇక్కడ 1 5 -5 అండి. ఇది బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అలాగే మనకి బి ట్రాన్స్పోజ్ కూడా రాసి మనకి ఏబి ట్రాన్స్పోజ్ చేద్దామండి. అంటే బి ట్రాన్స్పోజ్ అంటే మనకి బి ట్రాన్స్పోజ్ ఇచ్చాడు. ఇక్కడ ఈ రో వల్ల కాలంగా మారుతుంది కాబట్టి ఇక్కడ -2 -1, అలాగే 4 2, ఇక్కడ -1 0 అండి. ఇది మనకి బి ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్లో గివెన్ 7 - 2, అలాగే -1 2 అండి. అలాగే 5 3 అండి. బి ట్రాన్స్పోజ్ అంటే -2 4 -1, ఇక్కడ -1 2 0 అండి.
ఇప్పుడు ఈ రో ఈ కాలంతో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే -14, ఇక్కడ +2 అండి. అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే 28 -4 అండి. అలాగే ఫస్ట్ రో థర్డ్ కాలం అండి అంటే -7 + 0. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం అండి అంటే 2 -2 అండి. ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం అండి అంటే -4, ఇక్కడ -4 అండి, +4, ఇక్కడ -4 +4. ఇక్కడ సెకండ్ రో థర్డ్ కాలం అండి 1 0. ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం అండి అంటే -10, ఇక్కడ -3 అండి. ఇక్కడ థర్డ్ రో సెకండ్ కాలం 20, ఇక్కడ +6. అలాగే ఇక్కడ -5 + 0 అండి. అంటే మనకి వచ్చే మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే -12, ఇక్కడ 24, -7, ఇక్కడ 0 0 1, -13 26, -5 అండి. ఇది B ఇంటూ A ట్రాన్స్పోజ్, ఇది A ఇంటూ B ట్రాన్స్పోజ్, రెండు మనకి ఆరో ప్రాబ్లం అండి. ఇఫ్ A = cos α sin α -sin α cos α, దట్ షో దట్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ A ట్రాన్స్పోజ్ ఇంటూ A I అని చూపించమన్నాడు. అంటే మనకి ఫస్ట్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేద్దామండి, తర్వాత A ట్రాన్స్పోజ్ ఇంటూ A చేద్దాం. అంటే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అంటే గివెన్ A = cos α sin α అండి. అలాగే -sin α cos α అండి. మనం A ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే A ట్రాన్స్పోజ్ రో వల్ల కాలంగా మారుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే cos α sin α అండి. ఇక్కడ -sin α, ఇక్కడ cos α అండి. ఇది A ట్రాన్స్పోజు. ఇప్పుడు మనం A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేద్దాం. A ఇంటూ A ట్రాన్స్పోజ్ అంటే cos α sin α -sin α cos α అండి. ఇప్పుడు మనం ఇక్కడ ట్రాన్స్పోజ్ కూడా పక్కన రాద్దాం. అంటే cos α -sin α, ఇక్కడ sin α, ఇక్కడ cos α అండి. మనం ఈ రో ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేద్దామండి. అంటే cos α ఇంటూ cos α cos² α అవుతుంది. అలాగే sin α ఇంటూ sin α sin² α అవుతుంది. అలాగే ఈ రో ఈ కాలంతో మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ రో సెకండ్ కాలం అండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే cos α మైనస్ ఇక్కడ sin α, అలాగే ప్లస్ sin α ఇంటూ cos α వస్తుందండి. అలాగే ఈ రో ఈ కాలం అండి. అంటే ఇక్కడ -sin α ఇంటూ cos α ఇంటూ sin α అండి. ఇక్కడ ఈ రో ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. -sin α ఇంటూ -sin α sin² α, అలాగే cos α ఇంటూ cos α cos² α అండి. అంటే మనకి cos² α ప్లస్ sin² α 1 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 0 వస్తుందండి. అంటే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ అండి. అలాగే మనం A ట్రాన్స్పోజ్ ఇంటూ A కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. A ట్రాన్స్పోజ్ అంటే cos α -sin α అండి. ఇక్కడ sin α ఇంటూ cos α, ఇక్కడ A అంటే cos α sin α అండి. ఇక్కడ -sin α ఇంటూ cos α. రెండు మల్టిప్లై చేద్దామండి. cos α ఇంటూ cos α cos² α అండి. ఇక్కడ -sin α ఇంటూ sin α sin² α. అలాగే ఫస్ట్ రో ఇక్కడ సెకండ్ కాలం అండి. అంటే cos α ఇంటూ sin α, అలాగే
మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అండి. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం అండి, అంటే సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అండి. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం అండి, ఇక్కడ ఏమొస్తుందంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అండి. అంటే మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుందండి. ఇది 0, ఇక్కడ 0 అండి. అంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే మనకి ఏమొచ్చిందంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్